దేశవ్యాప్తంగా పెహల్గాంలో అమాయకుల ఊచకోత, పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, అమెరికా టారిఫ్ల యుద్ధం, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ట్రంప్ ప్రభుత్వ జోక్యం వంటి అంశాల మీద చర్చ జరుగుతున్నట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతోంది. వీటితో పాటు అమరావతి నిర్మాణం, ప్రధాని నరేంద్ర మోడీ రాక, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాజా భజంత్రీల పాత్ర, ప్రధాని స్పష్టమైన హామీలు ఇవ్వకపోవటం, అమరావతిలో అకాల వర్షం వల్ల పునాదుల్లో మళ్లీ నీళ్లు చేరటం వంటి అంశాలను కూడా ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎగవేయటం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి తక్కువ మాట్లాడటం, సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందనోత్సవ సమయంలో భక్తులు మరణించటం, తిరుపతి వెంకన్న సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన 6 భక్తులు మరణించటం, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని రుజువులు లేని ఆరోపణలు చేయటం, టీడీడీ గోశాలలో గోవులు పెద్ద సంఖ్యలో మరణించడం వంటి అంశాలను కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనితో పాటు చంద్రబాబు గారి ప్రభుత్వం కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టి పాలనను పడకెక్కించేసిందన్న అభిప్రాయాలు కూడా రోజురోజుకి బలపడుతున్నాయి. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో పెరిగిన ధరలు దారుణంగా పడిపోయాయి. గత ప్రభుత్వంలో మిరపకు పలికిన సగటు ధర 20,000 రూపాయలు అయితే ఇప్పుడు 6,500 రూపాయలు. పత్తికి నాడు 10,500 పలికితే నేడు సగటు ధర 4,900. కందులు నాడు 11,000, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీ పండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి ఇలా ఏ వ్యవసాయక ఉత్పత్తి తీసుకున్నా ధరలు ఇదే పరిస్థితి. ఒకే రకమైన రాజధాని పనులకు 7 ఏళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము 100కి 100% ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతుకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే 100కి 100% ఎలా పడిపోయింది? గ్రామాల ప్రజల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే 100% పెంచేశారు. 2018లో సెక్రటేరియట్ 4 టవర్లు సీఎం కార్యాలయానికి కలిసి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడు అది 4,688 కోట్లకు ఎగబాకింది. 7 ఏళ్లలో 100% ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్ధతులైన సిమెంట్, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరుమిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాలకుల ఉద్దేశంలా ఉంది. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైనప్పుడు, రైతులకు, పేదలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని చంద్రబాబు ప్రభుత్వం భంగం చేసినప్పుడు ప్రజలు ఎలా మర్చిపోతారు? జగన్ పాలనలో అమరావతికి అన్యాయం జరిగిందని, విధ్వంసం జరిగిందన్న భావన ఉన్నప్పుడు రాజధాని సెంటిమెంట్ను రగిలించడానికి బాబు అండుకో ఖరీదైన అమరావతి షో నిర్వహించినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. దానిని కొంతమంది సమర్థించుకోవచ్చు. అమరావతిని పునఃప్రారంభిస్తుంటే ఎందుకు ఈ కువిమర్శలను కూడా అనుకుంటూ ఉండవచ్చు. అయితే నరేంద్ర మోడీ ఖచ్చితమైన హామీ ఒక్కటి ఇవ్వకపోవడం వారిని కూడా సమర్థించే వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నది. పవన్ కళ్యాణ్కు ఒక చాక్లెట్ ఇవ్వటం ద్వారా తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ బూజు పట్టిన లడ్డూల ప్రసంగాన్ని మళ్ళీ ఒకసారి మోడీ గుర్తు చేశారు. అమరావతి సభలో పాల్గొన్న నాయకుల బాడీ లాంగ్వేజ్ చూస్తే రాజమార్తాండ మోడీజీ స్టైల్లో ప్రసంగాలు ఉన్నాయి. అయినా మోడీ కరుణించలేదు. ఆంధ్రప్రదేశ్లో కలలు కనేవారికి, వాటిని సాకారం చేసుకునే వారికి కొరత లేదని నాయకులను ఆయన ఉబ్బేసినట్టు మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కార్యశూరులని, తెలివైన వారి అంటూ మరోసారి వాగ్బాణాన్ని వదిలారు. గతంలో కూడా ఈయన పలుసార్లు ఇదే ప్రసంగాన్ని చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు బాగా తెలుసు, తెలుగువారు గుజరాతీయులంతా లౌక్యం తెలిసిన వారు కాదు, వ్యాపార సూత్రాలు అర్థం చేసుకున్నవారు కాదు. అందువల్లనే హస్తిన స్థాయిలో గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారుల ప్రభ వెలిగిపోతున్నది. ఆంధ్రప్రదేశ్లో రేవులు, విమానాశ్రయాలన్నీ గుజరాతీ వ్యాపారులు పాల్పడుతున్నాయి. సింహాచలంలో చందనోత్సవం నాడు వాన పడటం అక్కడ రివాజు. కొండధారలు, ఆకాశగంగా, మాడవీధుల్లో పడిన వర్షమంతా ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో మెట్లపై నుంచి కిందకు పోతుందని తెలిసే గతంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ పునర్నిర్మాణం పేట పాతగోడను తొలగించి అత్యంత నాసిరకంగా నిర్మించిన పర్యవసానంగా మొన్న జరిగిన ఘోరం జరిగింది. ఇదిలా ఉండగా శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫామ్ పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు.
2002లో దాన్ని ట్రస్టుగాను 2004లో శ్రీ వెంకటేశ్వర గోరక్షణశాలగాను మార్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవరూ చేయలేదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోహృదయం కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాక గో సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామికవేత్తల సహాయంతో గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులు గురికాకూడదని అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్ట్మెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్న తీసి దానిని తిరుమలలో ధూపదీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేశారు. కవ్వంతో చిలికి వెన్న తీయటాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కూడా కేటాయించారు. ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసే నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నారు. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయత్నాలు చేస్తూ అందులో 90% ఆడదూడలు అంటే పెయ్యి దూడలు జననం కొరకు ప్రయత్నించారు. స్వామికి వెన్న కొనటం తగదు అని తిరుమల గోశాలను 8 ఎకరాలకు విస్తరించేలా చేశారు. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవలి కాలంలో శ్రీవారికి చెందిన ఆవుల మృతి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మీడియా వాస్తవాలు వెల్లడించకుండా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయటం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియటం లేదు. అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన వార్తలు సరైన సమగ్రమైన సమాచారం అందనట్లే ఈ పశువుల మృతిపై కూడా గణాంకాలతో సవివరమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. ఇది సరైన పద్ధతి కాదు, మీడియా ఫెయిల్యూర్ అని నేను భావిస్తున్నాను. ప్రజలకు నిజాలు ఎప్పుడు తెలుస్తాయో ఆ 7 కొండల వెంకన్నకే తెలియదు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దుస్థితి.